బైబిల్ని కాల్చారు, చించారు, చెరలో పెట్టి బంధించారు, నాశనం చేయడానికి నడుం బిగించారు, అణిచివేయడానికి, అంతమొందించడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, బైబిల్ వెలిగే పుస్తకం, అందుకే దాన్ని ఎవరు ఆర్పలేరు. బైబిల్ పరలోక పుస్తకం కాబట్టి ఎవరు దాన్ని ఈ భూలోకంలో పాతిపెట్టలేరు. బైబిల్ దేవుని సత్యముతో నిండి ఉన్న పుస్తకం కాబట్టి ఏ మనిషి దాన్ని అసత్యము అని నిరూపించలేడు. బైబిల్ దేవుని చేత రాయబడింది. మనుషులు ఎలా జీవించాలో తెలియజేయడానికి, మనుషుల జీవితాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఈ పుస్తకాన్ని రాయించాడు. కాబట్టి నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ మతస్థుడివైనా అయి ఉండవచ్చు, ఇది దేవుడు నీకు ఇచ్చిన పుస్తకం. మరొక సత్యం చెప్తాను, గమనించండి. ఎవరు బైబిల్ని నాశనం చేయలేరు, అలానే బైబిల్ దగ్గరికి వచ్చిన వారు ఎవరు నాశనం కారు. అంటే ఎవరైతే బైబిల్ని చదివి అందులో ఉన్న సత్యాన్ని గ్రహిస్తారో వారు నిత్య నాశనం నుంచి తప్పించబడతారు, నిత్య రాజ్యానికి వారసులవుతారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ని నాశనం చేయాలి అనుకోవద్దు. బైబిల్ నిన్ను నాశనం నుంచి తప్పించే పుస్తకం అని తెలుసుకో. కాబట్టి దయచేసి బైబిల్ని చదివి మేలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను.